ఐపీఎల్ 2025 ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ కప్పు గెలవని పంజాబ్, బెంగళూరు జట్లు ఫైనల్ చేరడం చాలామంది క్రికెట్ అభిమానులను ఆనందానికి గురిచేసింది. అయితే ఎట్టకేలకు 18 ఏళ్ల కలను నిజం చేసుకుంటూ ఆర్సీబీ కప్ దక్కించుకుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో అనామకులుగా ఎంట్రీ ఇచ్చి సూపర్ హీరోలుగా మారిన ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయుష్ మాత్రే. ఈ పేరు మొన్నటి వరకు ఎవరికీ తెలియదు. అసలు వేరంలో కూడా అమ్ముడుపోలేదు. అయితే రుతురాజ్ గైక్వాడ్ గాయపడడంతో 30 లక్షల బేస్ ప్రైజ్కి చెన్నై ఇతన్ని దక్కించుకుంది. అనుకోకుండా అవకాశం దక్కించుకున్న ఈ 17 ఏళ్ల కుర్రాడు చెన్నై తరపున ఓపెనర్గా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. మాత్రం ఈ రేంజ్లో మంత్రముగ్ధమైన బ్యాటింగ్తో కట్టి పడేస్తాడు అని ఎవరూ కూడా ఊహించి ఉండరు. చెన్నై తరపున 7 ఇన్నింగ్స్ ఆడిన మాత్రే 190 స్ట్రైక్ రేట్తో 35 సగటుతో 240 పరుగులు చేసి మెరుపు బ్యాటింగ్తో మెరుపులు మెరిపించాడు. ఫ్యూచర్ స్టార్గా కనిపించాడు. అన్షుల్ కంబోజ్. ఇతన్ని 3.40 కోట్లకు చెన్నై జట్టు వేలంలో సొంతం చేసుకుంది. ఈ చెన్నై బౌలర్ సీజన్ మధ్యలో సీఎస్కే తుది జట్టులో చోటు సంపాదించుకుని ఆ తర్వాత చెన్నై జట్టు కీలక బౌలర్గా ఎదిగాడు. అన్షుల్ కంబోజ్ అంటే తెలియని స్థాయి నుండి అన్షుల్ కంబోజ్ ఎవరు అని అభిమానులు కనుక్కునే స్థాయికి ఎదిగాడు. ఈ సీజన్లో చెన్నై తరపున 8 మ్యాచ్లు ఆడిన కంబోజ్ 8 సగటుతో 8 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అతడి పర్ఫార్మెన్స్ మెచ్చిన బీసీసీఐ ఏకంగా ఇండియా ఏ జట్టులో స్థానం కల్పించి ఇంగ్లాండ్ ఏ జట్టుతో ఆడడానికి ఇంగ్లాండ్ పంపించింది. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు ప్రియాన్ షారియా. ఇతన్ని పంజాబ్ జట్టు 3.80 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్ ముందు వరకు ప్రియాన్ షారియా ఎవరికీ తెలియదు. అయితే ఈ సీజన్లో పాకెట్ డైనమైట్ అనే పేరును సార్థకం చేసుకుంటూ 16 మ్యాచ్లకు గాను 183 స్ట్రైక్ రేట్తో 29 సగటుతో 451 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఒక సెంచరీ బాది పంజాబ్ జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు. ప్రియాన్ షారియా క్రీజ్లో ఉంటే పరుగుల సునామీ ఖాయమనే ఒక భయాన్ని బౌలర్స్లో నింపాడు. ఈ లిస్టులో ఉన్న మరొక ఆటగాడు 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. పిట్ట కొంచెం కూతగనం అనే సామెతను నిజం చేస్తూ 14 ఏళ్లకే పరాక్రమం చూపించే బ్యాటింగ్ స్టైల్తో రియల్ డైనమిట్గా ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. రాజస్థాన్ జట్టు ఇతన్ని 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో మొదటి ఇండియన్ ప్లేయర్గా వైభవ్ నిలిచాడు. సీజన్ మధ్యలో రాజస్థాన్ తుది జట్టులో చోటు దక్కించుకున్న వైభవ్ ఊచకోతకు కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్లు ఆడిన 7 మ్యాచ్ల్లో 200కు పైగా స్ట్రైక్ రేట్తో 36 సగటుతో ఏకంగా 252 పరుగులు సాధించాడు. రాజస్థాన్ జట్టుకు సరికొత్త ఓపెనర్గా అవతరించాడు. ఇక ఈ సీజన్లో మోస్ట్ ఇంపాక్ట్ చూపించిన ప్లేయర్ ఎవరు అంటే లక్నో జట్టుకు చెందిన దిగ్వేష్ రతి అనే చెప్పొచ్చు. చప్పగా సాగిపోయే మ్యాచ్లు కాస్త రంజుగా మారాలి అంటే దిగ్వేష్ రతి లాంటి ప్లేయర్ ఖచ్చితంగా ఉండాలి. అతడి కారణంగానే మసాలా లేని బిర్యానీలాగా సాగిపోయే మ్యాచ్లు దమ్ బిర్యానీలాగా తయారయ్యి ఆకట్టుకున్నాయి. తన మేనరిజమ్స్తో ఆడిన తొలి సీజన్లోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుని అభిమానులను సంపాదించుకున్నాడు. లక్నో జట్టు ఇతన్ని కేవలం 30 లక్షల బేస్ ప్రైజ్కు దక్కించుకుంది. ఈ సీజన్లో 13 మ్యాచ్లు ఆడిన దిగ్వేష్ రతి 8.25 ఎకానమీతో బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు. ఇక రేటు తక్కువ ప్రభావం ఎక్కువ చూపిన మరో ఆటగాడు ర్యాన్ రికెల్టన్. ముంబై ఇండియన్స్ ఇతన్ని కేవలం ₹1 కోటికే సొంతం చేసుకుంది. ఇతను దాదాపు ప్రతి మ్యాచ్లో ముంబైకు అద్భుతమైన ఆరంభాలు అందించాడు. ఈ సీజన్లో ముంబై ప్లే ఆఫ్స్కు చేరడంలో రికెల్టన్ కీలక పాత్ర పోషించాడు. ఇతను 14 మ్యాచ్ల్లో 150.97 స్ట్రైక్ రేట్తో 388 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఒక జాక్పాట్ కొట్టింది. గత కొన్ని సీజన్లుగా కోట్లు వెచ్చించి అబ్దుల్ సమద్ను రిటైన్ చేసుకుంది. అయితే సమద్ కనీస బ్యాటింగ్ చేయకుండా నిరాశపరిచాడు. దీంతో సమద్ని ఈ సీజన్లో వదులుకున్న ఎస్ఆర్హెచ్ అతడి స్థానంలో అనికేత్ వర్మను కేవలం 30 లక్షలకే సొంతం చేసుకుంది. ఇతను ఈ సీజన్లో ఆడిన 12 మ్యాచ్ల్లో 166.20 స్ట్రైక్ రేట్తో 236 పరుగులు చేశాడు. లోయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగే అనికేత్ అంచనాలకు మించి భారీ హిట్టింగ్ చేసి తన జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాడు. హెడ్, అభిషేక్, ఇషాన్ కిషన్, క్లాసెన్ లాంటి విధ్వంసకర వీరులు ఉన్న జట్టులో అనికేత్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఎస్ఆర్హెచ్ జట్టు ఊహించిన విధంగా ఒక వజ్రం లాంటి ఆటగాడిని 30 లక్షలకే దక్కించుకుంది. ఆ ఆటగాడే స్పిన్నర్ హర్ష్ దుబే. స్మరణ్ రవిచంద్రన్ అనే ఆటగాడు గాయపడ్డంతో అతడి స్థానంలో 20 లక్షల బేస్ ప్రైజ్కి హర్ష్ దుబేను జట్టులోకి తీసుకున్నారు. ఈ యువ బౌలర్ ఆడింది 2 మ్యాచ్లే అయినా కూడా 5 వికెట్లు పడగొట్టాడు. ఎస్ఆర్హెచ్ జట్టు సరైన స్పిన్నరు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో హర్ష్ దుబే రూపంలో మంచి స్పిన్నర్ దొరికాడనే చెప్పాలి. ఇక ముంబై జట్టులోని యువ బౌలర్ అశ్విని కుమార్ కూడా మంచి బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 30 లక్షలు మాత్రమే వెచ్చించి కొనుక్కున్న ఈ బౌలర్ అంచనాలకు మించి ఈ సీజన్లో రాణించాడు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ అబ్బురపరిచాడు. ఈ జాబితాలో ఉన్న మరొక ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్. వేరంలో బ్రెవిస్ను ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే చెన్నై జట్టులో ఉన్న ఆటగాడు గుర్జప్ నీట్ సింగ్ గాయపడ్డంతో అతడి స్థానంలో జట్టులోకి వచ్చాడు.
బ్రేవిస్ బేస్ ప్రైస్ 75 లక్షలున్నా 2.2 కోట్లు చెల్లించి బ్రేవిస్ను జట్టులోకి తీసుకున్నారు. జట్టులో చేరినప్పటి నుంచి బ్రేవిస్ అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 6 మ్యాచ్లు ఆడిన బ్రేవిస్ ఒక మ్యాచ్లో డకౌట్ అవ్వగా మిగిలిన 5 మ్యాచ్ల్లో కనీసం 32 పరుగులు చేసి మొత్తం ఈ సీజన్లో 180 స్ట్రైక్ రేట్తో 225 పరుగులు సాధించి అదరగొట్టాడు. ఈ లిస్టులో ఉన్న మరో 2 ఆటగాళ్లు ఢిల్లీ ఆల్రౌండర్ విప్రజ్ నిగమ్, ముంబై జట్టుకు చెందిన కరణ్ శర్మ. వీరిద్దరిని 50 లక్షల రూపాయలకే కొనుగోలు చేశారు. విప్రజ్ నిగమ్ అద్భుతమైన హిట్టింగ్తో, సూపర్ బ్యాటింగ్తో మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్లు ఆడిన విప్రజ్ నిగమ్ 11 వికెట్లు తీయడమే కాకుండా 190 స్ట్రైక్ రేట్తో 142 పరుగులు కూడా చేశాడు. ఇక ముంబై తరపున ఆడిన కరణ్ శర్మ 6 మ్యాచ్లు ఆడి 7 వికెట్లు పడగొట్టి ముంబై జట్టుకు మధ్య ఓవర్లలో వికెట్ టేకింగ్ బౌలర్గా, పరుగులు నియంత్రించే బౌలర్గా వ్యవహరించాడు. వీళ్లే కాకుండా ఇంకా ఎవరైనా బాగా ఇంపాక్ట్ చూపిన అనామక ప్లేయర్స్ ఎవరైనా ఉంటే వాళ్ల పేర్లను కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.